నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా ఇంధన కృత్రిమ కొరత సృష్టిస్తే ఖబర్దారంటూ జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల పెట్రోల్ బంకుల యజమానులకు హెచ్చరికలు చేశారు. ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వస్తున్న వదంతులు నమ్మొద్దని ఎస్పీ వాహనదారులకు, ప్రజలకు సూచించారు. అంతేకాకుండా ప్రతి పెట్రోల్ బంకు వద్ద నిరంతరం పోలీసు నిఘా ఉంటుందని ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఎస్పీ నెల్లూరులోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. వాహనదారులతో మాట్లాడారు. పెట్రోల్ బంకుల్లోని నిల్వలు తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 271 పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా సమృద్ధిగా ఉన్నాయని, సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక సాంకేతిక కారణాల వల్ల సరఫరాల్లో స్వల్ప జాప్యం జరిగినా పరిస్థితి త్వరలోనే పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని పేర్కొన్నారు. వదంతులను నమ్మి భయాందోళనకు గురై అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి ఇళ్ల వద్ద నిల్వ చేయడం ప్రమాదకరమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇళ్లలో ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇటువంటి చర్యలు ఇతరులకు ఇంధనం అందకుండా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంధన సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులను తనిఖీ చేసి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పై అధికారులకు నివేదించేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే ప్రతి పెట్రోల్ బంకు వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్, ఓ వీఆర్ఓను ఒక బృందంగా ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా వాహనాలకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో కూడా అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా తగిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం చేయడం, వదంతులు వ్యాప్తి చేయడం లేదా ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్డీపీఓ, ఏఎస్పీ దీక్ష, చిన్నబజార్ సీఐ సిహెచ్ కోటేశ్వరరావు, సౌత్ ట్రాఫిక్ సీఐ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈవినింగ్కి మీ అందరికీ తెలుసు పరిస్థితి నెల్లూరు జిల్లాలో డ్రై అవుట్లెట్స్ అనేవి లేకుండా ఉంది. మనకి ముందు నుండి కూడా పెట్రోల్ షార్టేజ్ అసలు ఎక్కడా లేదు. డీజిల్ కొన్ని చోట్ల విన్నాను ఈరోజు మార్నింగ్ లేకుండా ఉంది. బట్ ఇప్పటికల్లా అన్ని పెట్రోల్ బంక్స్లో సమృద్ధిగా వచ్చేసింది. అన్ని ఫిల్లింగ్ స్టేషన్స్లో మన దగ్గర నెల్లూరు జిల్లాలో 271 ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మోరార్లెస్ అన్నిట్లో కూడా స్టాక్ వచ్చేసింది. మిగతాది ఈరోజు నైట్ అంతా కూడా డిపోస్ నడుస్తున్నాయి. సో మనకి కంటిన్యూస్ సప్లై ఉంటుంది ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్. ఈరోజు నైట్ అంతా కూడా అన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ ఫిల్ చేయడానికి అనేసి ప్రణాళిక నడుస్తుంది. ఆనరబుల్ సీఎం సార్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్లో రెగ్యులర్గా అవర్లీ సిచ్యువేషన్ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. మన డీజీపీ సార్ అండ్ ఆల్ సీనియర్ అఫీషియల్స్ ఎటువంటి లా అండ్ ఆర్డర్ జరగకుండా మనం ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఒక పోలీస్ కానిస్టేబుల్ని, ఒక విఆర్ఓని రెవెన్యూ తరపు నుండి అందరినీ పెట్టించాము. అలానే 16 జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ మన నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వాళ్ళు నిరంతరం వెళ్ళి అక్కడ ఏమైనా డీజిల్ షార్టేజ్ ఉందా, బ్లాక్ మార్కెటింగ్ ఏమైనా నడుస్తుందా, హోర్డింగ్ నడుస్తుందా అనేది తెలుసుకుంటున్నారు. ప్రజలకి మన సైట్ నుండి విజ్ఞప్తి ఏంటంటే పానిక్ బయింగ్ అనేది చేయొద్దండి. లూజ్గా కొనటము, పానిక్ బయింగ్, ఎక్కువగా అవసరం కంటే ఎక్కువ స్టోర్ చేసుకోవటము, ఇవి చేసుకోకుండా ఉండండి. మనకి సప్లై ఉంది, డిమాండ్ కంటే ఎక్కువ కూడా సప్లై ఉంది. సో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు మన జిల్లాలో. అండ్ ఎక్కడ కూడా రాష్ట్రంలో కూడా ప్రస్తుతం అన్ని చోట్ల సప్లై చేయడానికి ఓవర్ నైట్, ఫుల్ నైట్ ఈరోజు డిపోస్ వర్క్ చేస్తాయి. సో ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఎక్కడైనా మిస్ఇన్ఫర్మేషన్ కానీ, రూమర్ బాంగరింగ్ కానీ, సోషల్ మీడియాలో ఏమైనా ఇట్లాగా భయం కలిగించేటువంటివి చేస్తుంటే అటువంటి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ని మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా కఠినంగా పరిగణిస్తాము. అండ్ వాళ్ళ మీద సెక్షన్స్, అప్రాప్రియేట్ సెక్షన్స్ మీద కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాము. అనవసరంగా ప్రజల్ని భయభ్రాంతికి గుర్తు చేయొద్దు. దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఫ్యూయల్. మనకి కంటిన్యూస్ సప్లై ఉంది. సో మీరు చూస్తున్నారు మార్నింగ్ కొంచెం ప్రాబ్లం ఉన్నా కానీ మొత్తం ఇప్పుడు ఈవినింగ్ కల్లా అన్ని చోట్ల సెట్ అయ్యింది.
సో ఎక్కడ ప్రాబ్లం ఉండదు. మీరు మీడియా మిత్రులందరికీ కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ మెసేజ్ అందరికీ పంపించండి. ఎటువంటి పానిక్ బయింగ్ అండ్ ఓటింగ్ అనేది జరగకుండా చూడండి. ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే డైవర్షన్ జరుగుతుంది, ఆర్ రీటైల్ అవుట్లెట్స్ నుండి కమర్షియల్స్కి వెళ్తుంది, ఆర్ ఇండస్ట్రీస్కి వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీరు మాకు ఇవ్వండి. మనం అప్రోప్రియేట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము అండ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? వస్తుందో వాటన్నిటికీ మనం గ్రీన్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్. సో ఎంత తొందరగా మనకి బీపీసీఎల్ అనేది కృష్ణపట్నం పోర్ట్ నుండి వస్తుంది, కడప నుండి హెచ్పీసీఎల్ అండ్ ఐఓసీఎల్ చిత్తూరు నుండి వస్తుంది మన జిల్లాకి. అవన్నీ వచ్చేటప్పుడు మన జిల్లా ఎంటర్ అయిన దగ్గర నుండి కంప్లీట్గా మనం గ్రీన్ ఛానల్ ఇచ్చి వాళ్ళు తొందరగా సరఫరా చేసేట్టుగా మనం స్టెప్స్ తీసుకోవడం జరిగింది. సో ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం నిరంతరం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కృషి చేస్తున్నాము. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.